మీ పేరు? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారన్న? నేను ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తుంటాను. ప్రైవేట్ టీచర్గా చేస్తున్నారు, టీచర్ వృత్తి అంటున్నారు. అవునండి. మరి ఏంటి ఈరోజు డిఎస్సి లాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు అనౌన్స్ చేసి డిఎస్సి వేసింది. అవునండి. దాని తగ్గట్టుగానే వాళ్ళ రిజల్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఓకే. దాన్ని ఎలా చూస్తారంటారు నిజంగా? ఇది వాస్తవంగా గవర్నమెంట్ సాధించిన విజయం అండి. ఎందుకంటే గత గవర్నమెంట్లో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి దాదాపుగా 5 yearsకి ఒక టీచర్ ఇవ్వడం వలన గవర్నమెంట్ స్కూల్లో దాదాపుగా ఒక 10 మంది టీచర్స్ ఉండాల్సిన దగ్గర 2-3 టీచర్లు ఉండటం వల్ల విద్యార్థులు సరైన విద్య అందలేకపోయింది. కనుక ఈ గవర్నమెంట్ రాగానే మెగా డిఎస్సి ఇవ్వడం, తద్వారా టీచర్లు పంపించడం, మరి ఆ స్కూల్లో కూడా వసతులను ఏర్పాటు చేయడం చూడటం, మరి ప్రతి కొద్ది మందికి 25 మందికి 30 మందికి ఒక సెక్షన్గా ఏర్పాటు చేయడం, ఆ సెక్షన్లో మరి వాళ్ళకి విద్య సక్రమంగా బోధించడం వల్ల ఈరోజు రికార్డు సాధించగలిగిందని నా నమ్మకం అండి. అది వాస్తవం. అంటే 100 days పాలసీ ఏదో పెట్టుకుని దాన్ని తగ్గట్టుగానే చేశారని చెప్పి అవునండి మాట్లాడుతాను. ఆ 100 days పాలసీ ఏంటంటారు? మీరు టీచర్ కాబట్టి మీకు కూడా ఐడియా? ఎస్ అవునండి. ఎందుకంటే ఈ 100 days ప్రోగ్రామ్ అనేది ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఒక సెషన్ తీసుకొని ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవడం, వాళ్ళని ఎడ్యుకేషన్ మినిమం పాస్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని పెట్టడం వల్ల దాదాపుగా ఈరోజు ఇంత పర్సంటేజ్ మనం పాస్ అవ్వడం అనేది రాష్ట్రంలో రికార్డుగా సాధించడం జరిగింది. అందువల్ల చక్కగా మరి ఆ 100 days ప్రోగ్రామ్ విజయవంతంగా టీచర్స్ కూడా దాన్ని అక్కుడిత భావం తీసుకోవడం, గవర్నమెంట్ కూడా దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా పోటీపడి గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ చేయడం. మరి గవర్నమెంట్ చదివే పిల్లల విద్యార్థులు అంటే మరి బడుగు బలహీన వెనకబడిన వర్గాలు పేదవాళ్ళు కనుక వాళ్ళకు కూడా మంచి విద్యను అందించడం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి విశాలమైన ప్రాంగణం, గ్రౌండ్ కానీ, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ చక్కగా అంతా కూడా వాళ్ళది గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ఈరోజు ఈ రికార్డు సాధించడం జరిగిందని నా వాస్తవం. అంటే ఇక్కడ చూస్తుంటే ఒక పక్కన గవర్నమెంట్ పథకం ఇస్తానే, ఏది అమ్మఒడి కానీ ఇస్తానే, బుక్స్ ఇస్తానే, గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఏం తక్కువ ఎక్కువ ఏం లేదు, సమానంగానే ఉంటాయి. ఇక్కడ వ్యవస్థ అక్కడ వ్యవస్థ ఒకే రకంగానే ఉంటుందనే విధంగా జనాల్లో క్రియేట్ చేయడానికి ఇలాంటి పాలసీలు తీసుకొచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఇప్పుడు ఈ రోజున విద్య అనేది డబ్బున్న వాళ్ళు వేలకు వేలు ఫీజులు కట్టి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. కానీ పేదవాళ్ళు ఏంటంటే ఆ స్కూల్లో జాయిన్ చేయలేకపోయినా బాధ కలుగుతూ వాళ్ళు మేము సరైన విద్యను అందించలేకపోతాం ప్రజలందరూ బాధపడేవాళ్ళు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీసే బాగున్నాయి నేను చెప్తున్నాను. వాస్తవంగా అక్కడే ఎడ్యుకేషనే బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్త. ఈ రోజున గవర్నమెంట్ పేపర్ యాడ్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. జెడ్పీ స్కూల్లో ఇంత రికార్డు సాధించాం, జెడ్పీ స్కూల్లో పిల్లలకి ఇంత హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అని చెప్పగలిగే స్థితికి వచ్చిందంటే గవర్నమెంట్ సాధించిన విజయం కింద భావించవచ్చు. టీచర్ లేకుండా దీక్ష, మరి ఆ యొక్క పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి లోకేష్ గారు ఇది హై క్వాలిఫైడ్ మినిస్టర్ అతను. కాబట్టి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన ఉంది ఆయన. ఏ విధమైన ఎడ్యుకేషను, కరికులం ఎలాంటిది ఇస్తే పిల్లలకు ఈ రోజున నెక్స్ట్ జనరేషన్లో వెళ్తారు, కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి సిలబస్ తీసుకోవాలి, ఆ సిలబస్ని ఇక్కడ ఎదుర్కోవాలని ఇక్కడ ఏ విధంగా వీళ్ళని తయారు చేయాలి అన్నది ఒక అవగాహన ఉన్న మినిస్టర్ కనుక కాబట్టి అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది నా ఉద్దేశం. అంటే ఆయన నియోజకవర్గం ఒక మోడల్ స్కూల్ లాంటి తయారు చేసి పెడతాం జరిగింది. అవునండి, ఎక్సలెంట్. అది చూసామండి. ఎక్సలెంట్ స్కూల్ లాంటి తయారు చేసి పెట్టారు. అంటే ఎందుకని అంత కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారు ఆయనకి? సార్ ఎప్పుడైనా కానీ ఒకటేనండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒకటే చెప్పాడు, ఒకటే విద్య. ఆయన ఇప్పుడు కూడా విద్య గురించే నొక్కి వక్కాణించాడు. ఎందుకంటే ఈ రోజున ఒక విద్యార్థి కానీ ఒక జీవితం తలరాత మార్చేది విద్యనండి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా వాడు అసలు కోట్లు పోతాయేమో కానీ విద్య అనేది అన్నట్టుగా తరగదు. ఒకళ్ళ జీవితం తలరాత మారాలి అంటే వాడు మంచి ఎడ్యుకేట్ అయితే ఖచ్చితంగా మంచి జాబ్ సంపాదించుకొని మంచి పొజిషన్కి వస్తే వాడి తలరాత మారుతుంది. కాబట్టి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా, ఏ వర్గమైనా, ఏ విధంలో ఉన్నా వాడి యొక్క చదువే మారుతుంది. కాబట్టి చదువుకి గవర్నమెంట్ ముఖ్యమైన ప్రిఫరెన్స్ ఇవ్వడం, చదువుని ముఖ్యంగా ఎయిమ్గా తీసుకోవడం, మరి మంగళగిరి లాంటి తన నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ని ముందుగా స్థాపించడం, మరి ఇటువంటి ఎడ్యుకేషన్ మీద ఉన్న వారికి ఒక అవగాహన, ఒక చిత్తశుద్ధి మనం గమనిస్తాం. ఎందుకంటే ఏదో ఆ రకంగా పనిచేశారంటారా? ఖచ్చితంగా పని చేయబట్టి ఈరోజు రిజల్ట్ వచ్చింది, లేదా వచ్చేది కాదు. విషయం ఏంటంటే ఏ ప్రభుత్వంలో మేము ఈ పథకం పెట్టాం, ఆ పథకం పెట్టాం, గవర్నమెంట్ బళ్ళు కట్టించడం, గుళ్ళు కట్టించడం, దొడ్లు కట్టించడం కాదండి. విషయం ఏంటంటే ముందు ఎడ్యుకేషన్ అనేది పిల్లవాడికి అందుతుందా, అందట్లేదా, 100 days ప్రోగ్రామ్ పెట్టి 100 days ప్రోగ్రామ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, దాని యొక్క ఆబ్సెంటీస్ విధానం ఏంటి, డ్రాప్అవుట్స్ ఎవరన్నా డ్రాప్అవుట్స్ మళ్ళీ స్కూల్కి తీసుకురావడం ఎలాగా, ఏమంటే అంతే కదా. మీరు మధ్యాహ్న భోజన పథకం కానీ ఈ రోజు వాళ్ళకి పటిష్టమైన రోజు గుడ్డు ఇలాంటి మంచి రకమైన ఫుడ్ ఎందుకు పెడుతున్నారండి? వాళ్ళకి పౌష్టికాహారంతో పాటు మంచి ఎడ్యుకేషన్ కూడా అందిస్తే ఎవరైనా కానీ పేదవాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు ఈ తిండి కోసమే బయట పనులకు వెళ్లకుండా స్కూల్లో ఉన్నా కానీ ఆ తిండి వచ్చింది. చదువుతో పాటు తిండి 2 లభిస్తాయి. మీకు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము,
మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో అవసరం లేదు, గవర్నమెంట్ స్కూల్లో చేర్చని ఒక భరోసా ఇచ్చినట్టు అయింది ఈ రోజున. అంటే మీరు భరోసా ఇచ్చానంటున్నారు కానీ విద్యా వ్యవస్థను భ్రష్టపరిచేస్తున్నాడు. ఎక్కడ విద్యా వ్యవస్థలో లేదు, ఎక్కడ చూసినా కూడా అవతవకలు తప్పితే ఏం జరగట్లేదు విద్యా వ్యవస్థలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. సార్ ఈరోజు పనిచేయడం ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఈరోజు ఫెయిల్యూర్ అవ్వడం అంటే 5 yearsలో ఒక డిఎస్సి ఇవ్వలేదు వాళ్ళు. 5 yearsలో ఒక టీచర్ని ఒక స్టూడెంట్కి అపాయింట్ చేయలేకపోయారు మీరు. ఒక స్కూల్కి కావలసిన గురువుల్ని మీరు అపాయింట్ చేయలేకపోగా విద్యార్థుల్ని ఉన్న టీచర్స్తో మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది మీ ప్రభుత్వం ఎక్కడ? ఈరోజు మెగా డిఎస్సి ఒకేసారి 16,000 మంది టీచర్స్ని ఒకేసారి మీరు స్కూల్లో డంప్ చేసి ప్రతి ఒక్క పిల్లలకి మరి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ బాగా రావాలంటే టీచర్స్ ఉండాలి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని పంపించి అది కూడా పారదర్శకంగా డిఎస్సి పెట్టి నీకు టీచర్స్ని పంపించి ఎడ్యుకేషన్ ఒకటి ఈరోజు సాధ్యపడింది. ఇంకెక్కడ ఫెయిల్యూర్ అని మనకు అర్థం కడుతుంది. ఈ రోజున ఎప్పుడు కూడా లేని విధంగా గవర్నమెంట్ ఒక పేపర్ యాడ్ ఇచ్చింది, పలానా జెడ్పీ స్కూల్లో పలానా పిల్లోడికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంత పాప వచ్చి అంటే ఒక ఛాలెంజింగ్గా వాళ్ళు ఇచ్చారంటే నీకు ఫెయిల్యూర్ ఎక్కడ కనపడుతుందండి? రేపు రాబోయే రోజులు ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ వారు నడిచింది అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఈ యొక్క మార్కులు చూసిన తర్వాత ఎందుకు వేలకు ఖర్చు పెట్టడం, ఎందుకు లక్ష డొనేషన్లు కట్టాల్సిన అవసరం ఏముందండి? గవర్నమెంటే స్వచ్ఛందంగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు క్వాలిఫైడ్ టీచర్స్ పైగా మీకు ప్రైవేట్ స్కూల్స్లో వచ్చేటప్పటికంటే ఏదో ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ బీడీ ట్రైనింగ్ అయిన క్వాలిఫైడ్ టీచర్స్ని పెడతారు. క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు ఎక్కడో లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందండి. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ఫీజులు తగ్గించుకొని దిగటమా, ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలందరూ ఇటు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఫీజులు తగ్గడం అనేది కూడా ఒక మార్పు సంభవిస్తుంది నేను ఊహిస్తున్నాను. అదేవిధంగా చూసింది ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ల పరిపాలన జరిగింది కాబట్టి 2 ఏళ్ల పాలనలో మీరేం అబ్జర్వ్ చేశారు? నిజంగానే ప్రజల పక్షాన గవర్నమెంట్ పనిచేస్తున్నా, లేకపోతే తగ్గట్టుగా పనిచేస్తున్నా, లేకపోతే ఖాళీ కూర్చొని అటు ఇటు తిరుగుతా మామూలుగా బయట ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నా అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతుంది. దీంట్లో నిజమెంత ఉందంటారు? ఏమైనా మార్పులు సంబంధించి గతానికి ఇప్పటికి ఏ విధమైన మార్పులు వచ్చినాయి అంటారు? ఒక బెస్ట్ పాలసీ అండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క లేబర్కి వర్క్ లేదు. కారణం ఏంటి? మెయిన్ ఇసుక ఆపేశారు. ఫస్ట్ దెబ్బ కూడా ఇసుక ఆపేశారు. ఒక్క ఇసుక ఆపడం వల్ల సెంటరింగ్ వాళ్ళు, పెయింటర్ వాళ్ళు, తర్వాత ఏంటి కార్పెంటర్స్, మరి మన టాపీ వాళ్ళు, కరెంటు వాళ్ళు, ఇంతమంది డిపెండ్ అయ్యి వర్క్ చేసేది ఇసుక. మరి ఈరోజు ఇసుకను ఫ్రీగా వదిలిపెడుతున్నారు కాబట్టి చిన్న చితక ప్రతి ఒక్క లేబర్ ఉన్నవాడు లేనివాడు కూడా ఏదో తనకు తోచి ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క లేబర్కి ఈరోజు వర్క్ దొరికింది. ఫస్ట్ పని దొరికింది. పని దొరకడం వల్ల పని సంపాదించుకుంటున్నారు. వాళ్ళ యొక్క జీవన స్థితి మెరుగుపడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇక చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎడ్యుకేషన్లో మంచి మార్పులు తీసుకొచ్చారు. డిఎస్సి వదిలిపెట్టారు. కావాల్సిన టీచర్ని స్కూల్ మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకో డిఎస్సికి సిద్ధపడుతుంది గవర్నమెంట్. అంటే టీచర్స్ని విరివిగా పంపించి పిల్లలు ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తుంది. ఒక రకంగా లేబర్ డెవలప్ అయ్యారు, ఎడ్యుకేషన్ డెవలప్. పేద బలహీన వర్గాల వరకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు. వాడి ఆకలి తీరుస్తున్నారు. ఎక్కడైనా చిన్న చితక నిరుద్యోగులు ఉన్నా కూడా 5 రూపాయలు పెట్టి భోజనం చేయడం, 3 పూట్ల రోజుకు 15 రూపాయలతో వాడి జీవితం, నెలకు 400 రూపాయలు 50 రూపాయలతో క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా అటువంటి ఆకలితో ఉన్న అన్నార్థులకు కూడా వాళ్ళు భోజనం పెట్టి ఆ రకంగా వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. ఇక పరిశ్రమలు అంటారా, మీరు ఇన్నగా మనం చూశారు. ప్రపంచ స్థాయిలో గూగుల్ని తీసుకొచ్చారు వైజాగ్కి. కాంగ్రిజెంట్ వచ్చింది ఏమండి, తర్వాత టీసీహెచ్ వచ్చింది. నిన్నగా ఆర్సెల్ఆర్ మెట్రోలు అనకాపల్లి ఓపెన్ చేయడం జరిగింది. వీరు దాన్ని కూడా పెద్ద వివాదం చేశారు. అసలు రాదు, ఇదంతా చెవులో పూలు పెడుతున్నారు అని భయంకరమైన మాటలు మాట్లాడారు. అసలు గూగుల్ అనే దానికి అవగాహన లేని వాళ్ళు కూడా గూగుల్ గురించి మాట్లాడారు. సో ఇంత కొత్త రేపు మొత్తం క్యారియర్, నిన్నగాక మన నెల్లూరు సిటీలో క్యారియర్ కూడా పెడుతున్నారు ఫ్రిడ్జ్లకు సంబంధించింది. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చూసినా కానీ మనకు డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతిలో చూడండి, మొన్నగాక నిన్న అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ ఆ సెంటర్, రేపొద్దున క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అమరావతిలో జరిగితే త్రూ ఆల్ ఓవర్ ద స్టేట్ కదా, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం మొత్తానికి ఇదే ప్రొడ్యూసింగ్ సంస్థ అవుతుంది. ఆనాడు ఎలాగైతే జీనోమ్ వ్యాలీ పెట్టి ఇది చేసుకొచ్చిన హైటెక్ సిటీ మీరు కంప్యూటర్ ఎలా డెవలప్ చేశాడు, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి ఈరోజు అమరావతిని డెవలప్ చేసి ఖచ్చితంగా మన విద్యార్థులు కానీ మన పిల్లలు కానీ ఇక్కడే చదువుకొని ఇక్కడ నుంచి వేరే చూడగలం. మరి మెడికల్ కాలేజ్ కూడా ఎక్కడెక్కడ పెండింగ్ పడిపోయినా కూడా వీళ్ళు ఓపెనింగ్ పెట్టారు. కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి, ఆ ఏమీ అవ్వకముందే వెలుగున్న ప్రాజెక్ట్ అయిపోయింది చెప్పి ప్రజలకు అంకితం అని చెప్పారు. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినా కానీ దాన్ని వదిలేశారు. మరి ఇవి చూస్తే 2027 కల్లా పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు. పోలవరం కంప్లీట్ అయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అనకాపల్లి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు స్టార్ట్ చేస్తున్నారు. ఏమంటే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ఒక ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది. అగ్రికల్చర్ పరంగా పోలవరం ఇచ్చారు, వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఏంటి అగ్రికల్చర్ పరంగా మీకు రైతు భరోసా ఇస్తున్నాడు, పేదలకు అన్నా క్యాంటీన్ ఇస్తున్నాడు. మరి కార్మికులకు వచ్చేటప్పటికి మరి వాళ్ళకి ఇస్తున్న మత్స్యకారులు కూడా మన డబ్బులు వేశారు కదండి, ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు కదండి, మరి ఫ్రీ బస్సు పెట్టారు కదండి. ఇటు చూస్తే సంక్షేమము అభివృద్ధి రెండు రకాలుగాను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే మీకు వైఫల్యం ఎక్కడుందో ఒక విషయంలో చెప్పండి. కానీ వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఏం జరగట్లేదు, ఒక్క పథకాలు కూడా అందలేదు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెబుతూ ఉన్నాడు కదా.
సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ షోరీ అని చెప్పి మనం మాట్లాడుతున్నారు చూసారా, ఆయనే మన ఆర్సెల్ఆర్ మిట్టలు ఒరిస్సాలో పెడుతున్నాడు, ఇక ఆంధ్రాలో ఎక్కడ పెడతాడు, మనకి ఎక్కడ డబ్బులు ఉన్నాయి అని చెప్పి వీళ్ళు చెవుల్లో పూలు పెడుతున్నారు లోకేషన్ చంద్రబాబు నాయుడు అని చెప్పారు. 4 రోజులు శంకుస్థాపన ఆర్సెల్ఆర్ మిట్టలు తీసుకుని నేనే అంటాడు, గూగుల్ తెచ్చింది నేనే అంటాడు, కియా కారు మా నాన్న తెచ్చానని చెప్తాడు. ఇలాంటివన్నీ కూడా ప్రజలు బోగస్ అండి. ఎన్ని రోజులు వింటారు? ఎలక్షన్ సమయానికి ఏదో ఒక స్టంట్ చేసుకోవడం ఇచ్చాడు. కాబట్టి ప్రజలు అలాంటి నమ్మే పరిస్థితులు లేరండి. ప్రజలు వాస్తవాలు చూస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చూస్తున్న విద్యార్థులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి అండి రాబోయే 2 yearsలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి కూడా ఫుల్ఫిల్ ఈ రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది నా ఉద్దేశం అండి. అంటే ఇంకో పక్క విమర్శిస్తా ఉన్నారు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కూడా వచ్చేసి ఈ కూటమిని నాశనం పట్టించి మా జన్మడిని అధికారంలో తెస్తాను, సీఎం చేస్తా అని చెప్పి ఆయన ప్రమాణాలు చేస్తా ఉన్నారు. నిజంగానే ఆయన కూటమిని విచ్ఛిన్నం చేసే అవకాశం అసలు ఉందంటారా? ఏమండి, మాట్లాడేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు అంటే మనం ఎవరిని కూడా హెద్దేమా హేళన చేయడం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ కాలిపోయిద్దని, భూగోళం బద్దలైపోద్దని, అగ్నిగుండంలో వెల్లువెత్తిద్దని చెప్పి రోజా గారు, అంబటి రాంబాబు గారు అంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు ఒక ఐడియా ఉందో లేదో. మరి అటువంటి వ్యక్తి 16 ఏళ్ళు జైల్లో ఉండి ప్రజలంతా ప్రశాంతంగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు 53 జైల్లో పెడితే ఇక్కడ నుంచి కాదండి, స్టేట్స్ ఎన్ఆర్ఐ నుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆయన ఏ తప్పు లేదు అని చెప్పి జనమంతా మూకుమ్మడిగా వచ్చి ప్రదర్శన చేశారు, మూకుమ్మడిగా ఉద్యమాలు చేశారు. అది ప్రజల్లో ఉన్న విశ్వాసం అండి. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని నెలకొల్పడానికి, పార్టీ నిర్వీర్యం కాకుండా పోవడానికి వాళ్ళని ధైర్యం పెంచుకుంటే చెప్పే మాటలు తప్ప అవన్నీ వాస్తవ రూపం జాలవు, అవి జరిగే పనులు కావండి.